హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మీకు అందరికీ ఎంతో ఈజీగా తయారయ్యే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. అదేనండి మినపట్టు. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 1 కప్ తీసుకున్నాను. ఈ 1 కప్లో 1 కప్ మినపప్పు అండ్ 1.5 కప్ రైస్ తీసుకున్నాను. తీసుకొని దీన్ని 8 అవర్స్ నానబెట్టాను. ఇప్పుడు వీటిని ఒక 3 టైమ్స్ కడిగేసి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. వీటిని గ్రైండ్ చేసుకొని ఫైన్గా చేసుకోవాలి, బరకగా కాదు, ఫైన్ పేస్ట్గా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాము. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము. అండ్ ఇందులోనే కుకింగ్ సోడా ఉంటుంది కదండి, అదే వంట సోడా, అది యాడ్ చేసుకోవాలి. అండ్ వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నా కదా, అలా ఉంటే కన్సిస్టెన్సీ సరిపోతుంది. మరీ లూజ్ అయితే అట్టు సరిగా రాదండి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అయిందండి. ఆనియన్ స్లైస్తో రబ్ చేస్తున్న ప్యాన్ మొత్తం. ఇప్పుడు మనం అట్టు వేసుకుందాము. బ్యాటర్ని ప్యాన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలండి, ఎక్కడ థిక్గా లేకుండా. చూడండి, ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం ఈ మినపట్టుని. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. మీరు ఈవినింగ్ టైం కూడా చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా రెడీ చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది మినపప్పుని, బియ్యాన్ని. అండ్ ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. చూడండి, అటు రెడ్గా అయిపోయింది, బాగా కలర్ చేంజ్ వచ్చింది. ఆనియన్ ముక్కలు కూడా బాగా మెత్తపడ్డాయి. చూడండి, బాగా ఎర్రగా కాలింది దోశ. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి, ఎంతో ఈజీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది. దీన్ని చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటా.